కొమరంభీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని విలేజ్ నంబర్ 11-4 మధ్యలో ఇక్కడ పత్తి చేనులో పెద్ద పులి దాడి చేయడంతో ఓ మహిళ మృతి చెందింది. అయితే మనం ప్రస్తుతం విలేజ్ నంబర్ 11-4 మధ్యలో ఉన్నటువంటి పత్తి చేనులో ఏదైతే పులి దాడి చేసినటువంటి ప్రదేశంలో ఉన్నాం. మనం అటువైపు చూడవచ్చు. ఏదైతే సిర్పూర్ అటు గుట్ట ప్రాంతం వైపు నుంచి ఆ యొక్క పులి ఈ ప్రాంతంలోకి వచ్చింది. అటు నుంచి ఈ ప్రాంతం నుంచి నేరుగా ఇక్కడికి వచ్చింది. మనం ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్‌లో. ఇక్కడ పులి పాద ముద్రలు కనిపిస్తున్నాయి. ఏదైతే ఇక్కడ మనం గమనించవచ్చు. పులి 2 కాళ్ళను కూడా మరి ముందు పెట్టి ఇక్కడ నుంచి అది అక్కడ ఏదైతే పత్తి చేనులో మరి పత్తి ఏరుతున్నటువంటి లక్ష్మి పైన మరి దూకడం జరిగింది. సుమారుగా 4 అడుగుల దూరంలో ఈ యొక్క లక్ష్మిపై మరి పులి అనేది పంజా విసిరి మరి యొక్క ఆమె పత్తి ఏరుతున్నటువంటి తీరులో ఆమెపై పంజా విసిరి మరి ఆమెను ఇక్కడనే ఆమె పులి అనేది హతమార్చడం జరిగింది. మనం ఇక్కడ చూసుకోవచ్చు రక్తపు మడుగులు కనిపిస్తున్నాయి. లక్ష్మిని గొంతుపై మరి కర్చి ఇక్కడ ఈ ప్రాంతంలోనే హతం చేసింది. మనం ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ యొక్క పులి ఏ ప్రాంతంలో ఎటువైపు నుంచి వచ్చింది? అసలు ఈ దాడి ఎప్పుడు ఏ సమయంలో జరిగింది? పొద్దున 6 గంటలకు కూలోళ్ళొస్తారు. మా గన్నారం విలేజ్ 6 గంటలకు కూలోళ్ళొచ్చిండ్రు. వాళ్ళు 6 గంటలకు కూలోళ్ళొచ్చి ఇట్లా ఈ సే నంబర్ ఉంది. సే నంబర్ నుంచి ఆటో పట్టుకొని వచ్చిండ్రు. అక్కడ దిగి ఈడికొచ్చే వరకు 6:30, 7 అయింది. 7 గంటల ప్రాంతంలో ఏరటానికి చేసిండ్రు. ఒక 15, 20 నిమిషాలు ఏరిన తర్వాత ఈ పులి దాడి జరిగింది. ఈ గ్యార నంబర్, సే నంబర్ మధ్యలో ఉంటది. ఈ గ్యార నంబర్ మధ్యలో ఉంటది. ఆళ్ళు కూలోళ్ళు పొద్దున 6 గంటలకు వస్తారు. కొద్దిగా ఏందంటే పత్తి పొద్దున ఏరితే వెయిట్ వస్తది. తడి పూట అనే ఆలోచనతోని మనసు పడి ఉంటుందనే ఆలోచనతోని పొద్దున వచ్చిండ్రు. 8 మంది కూలోళ్ళు వచ్చిండ్రు. ఆ కూలోళ్ళలో ఈమెను లక్ష్మి అనే అమ్మాయిని పట్టింది. కడమోళ్ళందరూ ఎగబడ్డ తర్వాత లోకల్ ఇప్పుడు మాకంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. ఇట్లా అయింది అనే వరకు మేమందరం వచ్చినాం. వచ్చే వరకు ఎక్కడోళ్ళు అక్కడ పోయిండ్రు. అది ఎక్కడేం లేదు. మెడ పైన బట్టి ఇసురు కొట్టింది ఇక్కడ. మేము వచ్చటానికి ఇట్లా ఫారెస్ట్ వాళ్ళు కానీ మేము వచ్చటానికి బాగా లేట్ అయింది. అసలు ఫారెస్ట్ వాళ్ళు రానిలే. మళ్ళీ ఇప్పుడేమన్నా పానం ఉన్నదేమో అనే ఆలోచనతోనే హాస్పిటల్ తీసుకుపోయినాం. కానీ హాస్పిటల్ తీసుకుపోకముందు ఇక్కడనే చనిపోయింది. మెడను పట్టింది, రక్తం తాగింది, వెళ్ళిపోయింది. ఇటు నుంచి 4 నంబర్ వైపు వెళ్ళిపోయింది. మరి 4 నంబర్ నుంచి ఇటు పోయిందా పోలేదా తెలియదు. ఈ మాకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మేము పొద్దున కూలోళ్ళు వచ్చుడు అయింది. అదే ఫారెస్ట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే కూలోళ్ళు రాకపోతాండే. కూలోళ్ళు రాకుండా కొంచెం మేము జాగ్రత్త పడేటోళ్ళం. ఇవాళ రేపు పత్తి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు 10 రూపాయలకు కిలో ఏరుతాండ్రు. ఈ పత్తి చేనులలోకి ఇక రాకుండా బంద్ అవుతారు. ఇప్పటికైనా దయచేసి ఫారెస్ట్ వాళ్ళు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏమన్నా కట్టడి చేసి మాసటోళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము డప్పు సాటిస్తాం. కూలీలకు కూలి పోవద్దని కాదు కానీ 9 గంటలకు 10 గంటలకు పోతే కొద్దిగా టైం వేస్ట్ అవు. పొద్దున 6 గంటలకు కాబట్టి పొద్దుగాల దాని టైం ఉంటుంది. అట్లా పొద్దున తిరిగే టైం అట్లా అయ్యి మేము చనిపోయింది. బాగా బీద కుటుంబం. కూలి చేస్తే కానీ బతకది. కూలి చేసి బతికే పరిస్థితి ఆమెది. ఆమె ఇంట్లో ఏం లేదు. ఊళ్ళోనే చేసుకున్నది. ఊళ్ళోనే అత్తగారు, ఊళ్ళోనే తల్లిగారు. వాళ్ళు బీసీలు భార్యోళ్ళు. వాళ్ళు బాగా బీద కుటుంబం. వాళ్ళకేమన్నా సాయం చేయమని ఫారెస్టోళ్ళను కోరినాం పోయి. ఓ 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. ఒక 5 ఎకరాల భూమి ఇస్తానన్నారు. ఒక ఆళ్ళ భర్తకు వాచ్‌మెన్ నౌకరు పెడతా అన్నారు. అది ఇక ఎన్ని నౌకరు పెట్టినా ఏం చేసినా పానం రాదు. కానీ ఇక మేము దాంతోనే తృప్తి పడ్డాం. సరే కాని అన్నాం. మరి వాళ్ళు ఇస్తారా ఇయ్యరా అనేది ఇక భగవంతునికి ఎరక. కానీ ఇప్పుడు మేమైతే నష్టపోయిల్లు పాపం. మా బీద కుటుంబం. మా సొంతూరు గన్నారమే. మా మిసెస్ అక్కడ ఎంపీటీసీ. నేను ప్రజెంట్ ఇక్కడ ఎంపీపీ. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినాక మేము దండ్లాడినాం, వచ్చినాం, మా వంతు సాయం చేసినాం. ఇది పొలిటికల్ అని కాదు. ఇక ముందన్నా ఫారెస్టోళ్ళు కళ్ళు తెరిసి మీ మీడియోళ్ళకి అందరికీ ఇదే ముచ్చట చెప్తాను. ఇట్లా వచ్చింది, ఇట్లా పోయిందంటే మా మందం మేము జాగ్రత్త పడి ఇప్పటికన్నా కళ్ళు తెరుస్తాం. ఇప్పటికి ఇట్లా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు చెప్తూనే ఉన్నారు, జరుగుతూనే ఉన్నాయి. ఏమన్నంటే ఈ సీజన్లో పులి తిరుగుతుంది అంటాను కానీ ఈ ఏరియాలో తిరుగుతుంది అంటలేరు. బీట్ ఆఫీసర్లు ఆడ కెమెరా అంటాను, ఇలా కెమెరా అంటాను. ఆ కెమెరాలలో తిరుగుతుంది ఏరియాలు ఉన్నదంటే మేము జాగ్రత్త పడతాం. ఇక ముందైతే జాగ్రత్త తీసుకుంటాం సార్. మేము ప్రతి ఊళ్ళో డప్పు సాటిస్తాం. మా మండల్ కాగజ్నగర్ మండల్ నాది. మా కాగజ్నగర్ మండల్లో నేను అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. ఇప్పటికే ఫోన్లు చేసి చెప్పిన. ఫారెస్ట్ వాళ్ళకి కూడా చెప్పిన ఇంత కొద్దిగా జాగ్రత్త ఉండండి సార్. మాకు సహకరియాలి. మీకు మేము సహకరిస్తేనే మాకు మీరు సహకరిస్తేనే నడుస్తుంది అనే ఆలోచనతోని మేము అన్ని తీరులా చెప్పినాం. ఇప్పటికి కూడా దేవుని దయ వలన అటువంటి సంఘటనలు జరగద్దనే ఆలోచనతోని దేవుని దయ వలన ఇట్లా మంచి జరగాలని కోరుకుంటాం. కానీ ఇట్లా చెడు జరగాలని ఉండదు. అటు 10 లక్షలు ఇచ్చినా ఉండదు, 50 లక్షలు ఇచ్చినా ఉండదు. మరి 60 సంవత్సరాల అమ్మాయి కాదు, ఒక 20 సంవత్సరాల పిల్ల. పాపం ఏం అన్యం పుణ్యం జరగలే. మొన్ననే పెళ్ళి అయింది, సంవత్సరంన్నర అయింది పెళ్ళి అయి. ఇట్లా మరీ అన్యాయంగా చనిపోయింది కాబట్టి గ్రామస్తులందరూ బాగా ఆవేదన చెందుతున్నారు. ఇటువంటి సంఘటన జరగద్దు ఇక ముందన్నా అని దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ముగించుకుంటున్నాం. ఏమన్నా ఇప్పుడు పరిస్థితి ఏదైతే ఉదయం పూట ఆమె పత్తి ఏరుతున్న క్రమంలో ఆమెపై
పులి దాడి చేసినటువంటి క్రమంలో మిగతా పత్తి రైతులు గూడా అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండే? మరి వారందరూ గూడా ఎటువైపు వెళ్ళిపోయారు? అప్పుడు పులి ఎటువైపు వెళ్ళింది? పులి సార్ ఇక్కడ ఇట్లా ఇటు నుంచి వచ్చింది. ఈ తూర్పు పంటలు. తూర్పు వైపు నుంచి వచ్చింది. ఇక్కడ ఎగిరింది. ఇక్కడ ఎగిరిన తర్వాత ఇటు ఉరికిండ్లు అందరూ. ఇటు గ్యార నంబర్ అని ఉంది. రోడ్ ఉన్నది. ఇటు అందరూ ఉరికిండ్లు. ఉరికినప్పుడు ఇదేం చేసింది 4 నంబర్ వాక్ అని ఇటు ఉన్నది సార్. ఈ 4 నంబర్ వైపు ఉరికింది ఇది. అంతే తులసిగా ఇక్కడ దాని ఎంబడి ఎవరు పోలే. వీళ్ళు ఇటు ఉరికిన దానిలో మేము అందరం అటు రోడ్డుకి వచ్చినాం. రోడ్డుకి వచ్చినాం అటు అటాక్ చేసినాం కాబట్టి అటు వెళ్ళలే. మేము చూసుకుంటున్నాం. ఇటు 4 నంబర్ వైపు పోయిందనేది ప్రతి ఒక్కరి మాట. మరి 4 నంబర్ వైపు పోయి ఇప్పటికైనా ఉన్నదా? లేదా? అనేది ఈ 8 గంటల ఇప్పటి వరకు మేము తిరుగుతున్నాం సార్. 2 గంటల నుంచి నేను ఈ ఏరియాలో తిరుగుతాన్నా. ఒక్క ఫారెస్ట్ ఆయన వచ్చి ఎటు పోయింది? ఏమైంది? అనేది ఇప్పటి వరకు ఆ ఇన్ఫర్మేషనే లేదు. మీరు కూడా ఉన్నారు కదా! ఇప్పటికైనా ఏమన్నా ఫారెస్టులు కనపడ్డలా? మీరు విలేకరులు వత్తాన్లు లేకుంటే ఈ టీవీలో ఆళ్ళు ఈళ్ళు వచ్చి ఎట్లా అని అడుగుతాన్లు తప్ప వీళ్ళు ఇప్పటిదాకా వచ్చిన పాపాన పోలే. ఇది పరిస్థితి సార్. ఇప్పటికైనా ఫారెస్టుల మీద ఏదో మేము చేత్తాన్నామని కాదు. కాకపోతే ఇప్పటికైనా కొద్దిగా రైతుల పక్షాన చూసి అన్యాయం జరగకుండా చూడాలనేది మేము కోరుకుంటున్నాం సార్. అంతకెక్కువ మాకేం లేదు. ఇప్పటికైనా ఫారెస్టోళ్ళు పట్టుదల ఇడిసబెట్టి కొంచెమన్నా తెలుగు వస్తది బంగాళ అది కూడా ఇక్కడ స్థానికులున్నారు. మనం చూసుకోవచ్చు. పత్తి చేలలో మరి వారంతా కూడా పత్తి ఏరేందుకు కూడా ఎవరు కూలీలు కూడా రావడం లేదు. ఇక్కడ స్థానికంగా ఉన్న గ్రామస్తులు కూడా వచ్చారు. మరి ఇక్కడ ఈ పంట పొలాల్లోకి ఇటువైపు రావాలంటే ఈ యొక్క కర్రలు చేత పట్టుకొనే ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ స్థానికులున్నారు. అన్నట్టు చెప్తున్నాం. అదే చెప్పండి. ఈ యొక్క ప్రాంతంలో పులి అటాక్ ఎప్పుడు జరిగింది? ఆ ప్రాంతంలో అప్పుడు మీరు ఎక్కడున్నారు? उसको पाती तोड़ने के लिए आया, इधर शेर में पकड़ लिया, उसको कुछ तो भी 7 बजे पकड़ लिया, उसको कुछ तो भी गला में पकड़ा बोलते इधर गला पे पकड़ लिया, उसको कुछ तो भी घर का कुछ तो भी उसको गरीब है आदमी, उसको कुछ तो भी भरपाई गवर्नमेंट को करना पड़ता, और वो जिधर वो फॉरेस्टर वाला है उसको कुछ तो भी सस्पेंड करना। ये शेर देखो, ये शेर हम ही धनमड़ी में था। धनमड़ी में था तो बोल के इधर से गया, हम फावड़ा से वो धान का इतना वो मारता था। ऐसा मार रहा था। इतना जगह में साफ नहीं करा। वो क्या करा, ऐसा आया, ऐसा नज़दीक से आके ऐसा जब आया तो हम सीधा हुआ। सीधा होने के बाद दिखाओ शेर है। अरे अरे तू कहाँ से आया रे? अभी इतना सुबह कहाँ से आया? हमारा तो हो गया काम, हो गया। ये हाथ में फावड़ा है, वो झाड़ू था इधर इधर, तो वो झाड़ू पकड़ लिया। झाड़ू पकड़ के वो हमारे सामने एक अल्लू अल्लू जा रहा था, तो हम बोला अरे इधर से भाग तू। हम बांग्ला में बोला, अरे तू तू ये दिखते हाट, এদিকে হাট চল, যেদিকে যাচ্ছিস ওদিকে যা। তো আমি একটু হাত উঁচু করেছি, ও আস্তে आस्ते আল্লু আল্লু तो नीचे जो हमारा जमीन से नीचे उतर गया। 4 नंबर का तरफ गया। हाँ 4 नंबर का तो जब गया तब हम क्या करा, हमारा सामने जरा जमीन था उसका ऊपर देखा किधर भी आदमी है कि नहीं है। फिर हम हमारा गाड़ी नीचे था, हम आके फिर भी एक गाड़ी जाता था रास्ता में से, तो उसको हाथ उठा के बात हकाला तो नहीं फिरा। फिर भी हम गाड़ी लेके विकास का पास आ गया। हाँ तो विकास ऐसा ऐसा है, घर में नहीं गया। शेर हमारा नज़दीक से ऐसा नीचे बागर, वो जो बागरहुल बोलता, वो शुंभ का ज़मीन का नीचे हाँ। वहीं गया। तू फॉरेस्टर को अभी फ़ोन कर। तो विकास क्या बोला, सही है। हाँ तो हाँ जी सही बोलता हो क्या, झूठ बोलते क्या कोई? फिर भी वो फ़ोन करा, फ़ोन करने के बाद क्या बोला, हमें अब भी आता, अब भी आता। आने का बाद कितना आया, वो आधा घंटा 1 घंटा लग गया आने का। 1 घंटा लग गया तो आया। आने के बाद हम सब लोग गया। हमारा मेरे नज़दीक था, हम तो किस्मत से बच गया, मगर वो पकड़े तो पकड़ सकते थे, कुछ भी नहीं कर सकते। मैं किस्मत है वो चले సో ఇది మొత్తం మీద ప్రత్యక్ష సాక్షి కూడా ఆయన చెప్తున్నారు. ఆయన సమీపంలో పొలంలో పని చేస్తుండగా మరి పులి ఆయన పక్క నుండే వెళ్ళింది. అదృష్టవశాత్తు తాను ప్రాణాలతో బయటపడ్డాడనైతే ఆయన చెప్తున్నాడు. అయితే ఆ పులి అక్కడి నుంచి ఈ ప్రాంతం వైపు వచ్చి మరి ఈ యొక్క పత్తి చేనులో పత్తి ఏరుతున్నటువంటి లక్ష్మిపై ఒక్కసారిగా పంజా విసిరిసి, ఆ పంజా విసిరిన సమయంలో ఆమె మెడ భాగంపై పులి హతమార్చి ఆమెను
ఇక్కడ ఇక్కడే హతమార్చి పులి అనేది ఈ ప్రాంతం నుంచి ముంగటి ప్రాంతానికి వెళ్ళిపోయింది. అయితే సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ పత్తి ఏరుతున్నటువంటి మిగతా కూలీలు కూడా మరి పులి దాటికి వారందరూ కూడా భయపడి మరి ఇక్కడి నుంచి పరుగులు పెడుతూ ఈ ముంగటి విలేజ్‌కు వెళ్ళడం జరిగింది. పత్తి ఏరడానికి వచ్చిన లక్ష్మి పంట చేనుకు తన సద్ది మూటను కట్టుకొని ఈ పొలానికి రావడం జరిగింది. పత్తి చేనులో మనం ఇక్కడ చూసుకోవచ్చు పాపం లక్ష్మి సద్ది మూట కట్టుకొని ఈ యొక్క పత్తి ఏరడం కోసం ఇక్కడికి వచ్చింది. ఆమె సద్ది మూట ఇలాగే ఉండిపోయింది. పులి దాడిలో పాపం ఆమె మృతి చెందగా మరి ఆ సద్ది మూట అలాగే ఉండిపోయింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు మిగతా పత్తి రైతులు కూడా మరి వారి యొక్క పత్తి కుప్పలను అలాగే వదిలేసి ఇక్కడ నుంచి మరి పారిపోయారు. పత్తి కుప్పలన్నీ వారి సద్ది మూటలన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఈ యొక్క సద్ది మూటలలో మరి వారి యొక్క తినే వస్తువులు, ఆహారము, తర్వాత వాటర్ బాటిళ్ళు, వారి యొక్క పత్తి ముల్లలు అలాగే ఉండిపోయాయి. వారందరూ కూడా మరి ఈ యొక్క పులి భయానికి మొత్తానికి వారందరూ కూడా పరుగులు తీసి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఈ ప్రాంతంలో పులి అనేది భయాందోళనకు గురి చేస్తా ఉందనైతే మొత్తానికి ఈ ప్రాంత వాసులందరూ కూడా ఈ పులిని ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలించాలనైతే అటవీ శాఖ అధికారులను కూడా వారు కోరుతున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం మీద పులి భయంతో కూలీలు గానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు గూడా పులి భయాందోళనతో ఎవరు కూడా ముందుకు రావడం లేదు. వచ్చినా కూడా ఎవరైనా ధైర్యంగా కట్టెలు పట్టుకొని, చేతిలో కర్రలు పట్టుకొని ముంగడికి రావడం జరుగుతుంది. ఈ సమయంలో మరి ఈ ప్రాంతంలో పులి ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి ఎవరు కూడా రావద్దనైతే ఫారెస్ట్ అధికారులు కూడా చెప్పడం జరిగిందనైతే వారు చెప్తున్నారు. మొత్తానికి ఈ యొక్క పులి దాడిలో లక్ష్మి మహిళ మృతి చెందడంతో ఆ కుటుంబం ఎంతో ఆవేదనకు గురైంది. ఆ లక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి అయితే గ్రామస్తులు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా అటవీ శాఖ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది. మొత్తానికి ఆ యొక్క అటవీ శాఖ అధికారులు స్పందించి లక్ష్మి కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కుని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తాత్కాలికంగా రూ. 20,000 ఇవ్వడం జరిగిందనైతే స్థానికులు వారు చెప్తున్నారు. అయితే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, అదేవిధంగా 5 ఎకరాల భూమి కూడా ఇవ్వాలనైతే వారు డిమాండ్ చేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుండి శైలేందర్, ఏబీపీ దేశం.